హాయ్ అందరికీ. ఇవాళ నిన్ననైతే ఫ్రంట్ పార్ట్ అయితే బ్లౌజ్ అయితే చూపించిన కదా, అంటే ఎక్కువేం చూపించలేదు, మెయిన్ డాట్స్ అయితే చూపించిన కదా. ఇవాళ అయితే బ్యాక్ పార్ట్ అయితే డాట్స్ అయితే చూపించుతా చూడండి. డాట్స్ను నాకు తెలిసిన ఒక చిన్న టిప్స్ అయితే చెప్తా చూడండి. అయితే ఈ బ్లౌజ్ ఇక్కడ ఈ ప్లేస్లో అంటే మళ్ళీ కావాలంటే నేను కటింగ్ అయితే ఖచ్చితంగా పెడతా, కాకపోతే ఇప్పుడు కొంచెం అట్లా నార్మల్గానైతే చూపించుతాను చూడండి. ఇక్కడ దాదాపుగా బోటిక్ స్టైల్లో అయితే 3 ఇంచులు తీసుకుంటారు కదా మన ఇక్కడ టేప్తోని. ఈ 3 అయితే తీసుకుంటారు కదా, టేప్తోని 3 తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ మా దగ్గర ఎవరు బోటిక్ స్టైల్లో అంత డీప్గా అయితే వేసుకోరు. నార్మల్గా ఇక్కడ మేము 2, 2.5, 2.25 అట్నే పెట్టుకుంటాం. అట్లా ఇక్కడ రెండు పెట్టుకుంటే ఇక్కడ పావుతక్కువ 2 పెట్టుకోవాలి. అలాంటప్పుడు భుజం అన్నది జారదు. అదొకటి. ఇంకొకటి అంటే పావుతక్కువ 2 పెట్టుకుంటే ఇవి ఎక్కుతాయి కదా, ఇట్లా భుజాల పైకి ఇటు ఎక్కుతాయి కదా అని అంటే అట్లా అందరికి కూడా ఎక్కదు, వాళ్ళ సైజులను బట్టి అయితే పెట్టాలి. కానీ దాదాపుగా ఇప్పుడు నార్మల్గా 28 ఆ సైజు వాళ్ళకైతే పావుతక్కువ 2 పెట్టుకున్న సెట్ అవుతుంది. అట్లే ఈ బ్యాక్ అయితే డాట్స్ అయితే చెప్తాను. ఇట్లా ఈ మిడిల్లో పట్టుకొని ఇట్లా ఈ మిడిల్లో అయితే పట్టుకొని చిన్న టిప్సే, కాకపోతే నాకు కూడా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉన్నది. కాకపోతే నాకు ఎంత రెస్పాన్స్ ఎట్లా వస్తుంది అన్నది చూసి అయితే చేస్తా. నాకు కూడా చెప్పాలని అయితే కోరిక అవుతున్నది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే క్లియర్గానైతే రేపు లైవ్ అయితే పెడదామని అనుకుంటాను. ఒకవేళ మీకు అంటే చూసే కొంతమందికైనా లైవ్ కావాలి అని అన్నోళ్ళకి బ్లౌజ్ కటింగ్ చేసుకుంటానైతే పెడదామని అయితే అనుకుంటాను. ఇదైతే ఇట్లా డాట్స్ అయితే వేసుకోవాలి. డాట్స్ కూడా ఇక్కడ 1/2 ఇంచుతోనైతే వేసుకోవాలి. చూసిలా 1/2 ఇంచుతోనైతే వేసుకోవాలి. 1/2 ఇంచుతో వేసుకుంటే భుజం కూడా జారకుంటూ ఉంటుంది, పట్టినట్టుగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా 2 సైడ్లనైతే వేసుకోవాలి. 2 సైడ్లు వేసుకున్న తర్వాత నడుము పట్టి అయితే వేసుకోవాలి. ఈ నడుము పట్టి కూడా వేసుకునే విధానం ఎట్లా అంటే నడుము దగ్గర లేసినట్టు ఉంటుంది కదా, అట్లా ఉండకుండా ఏం చేయాలని అంటే ఇది నడుము పట్టిని ఇట్లా జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఇక్కడ టక్స్ వేసినాం కదా, ఆ టక్స్ దగ్గర కొంచెం ఇగో ఇట్లా మలిసి ఇట్లా కొంచెం మలిసి అయితే వేసుకురావాలి. ఇట్లా వేసినామంటే ఇది మన నడుము దగ్గరనైతే లేచినట్టుగానైతే ఉండదు. ఆ 2 టక్స్ ఉన్నాయి కదా, ఆ 2 టక్స్ దగ్గరనైతే అట్లనైతే వేయాలి. అట్లా వేస్తే మాత్రం అది మనకు నడుము దగ్గర స్టిఫ్గా ఉంటుంది, లేవదన్నట్టు. ఇట్లా లోపలికి మలిసి కూడా పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇది లోపలి సైడు మన బ్లౌజ్కి, ఇది పైనకి చూడండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ ఇక మన టక్స్ పెట్టుకున్న దగ్గర ఇట్లా కొంచెం క్లాత్ మలిసి పెట్టుకుంటే ఈ వెనకాల ఇది అన్నది ఈ నడుము దగ్గర లేవకుండానైతే ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ టక్స్ ఒకటి 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఇవాళ చెప్పిన టిప్స్ చెప్తాను. 4 టిప్స్ చెప్పిన. 4 అంటే 3 చెప్పిన. ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ కొంచెం ఈ పైన అయితే భుజం దగ్గర ఇక్కడ కొంచెం లోతుగా కుట్టు అయితే వేసుకురావాలి. అది దాదాపుగా చాలామందికి తెలుసు. అయితే ఫస్ట్ అయితే నేను 3 చెప్పిన. ఏంటిదంటే ఈ కింద 2 తీసుకుంటే పైన పావుతక్కువ 2 అయితే తీసుకోవాలి. అదొకటి. భుజాలు జారకుండా స్టిఫ్గా బ్లౌజ్ ఉండడానికి అదొకటి. ఇక్కడ నడుము దగ్గర లేవకుండా ఉండడానికి ఈ టక్స్ దగ్గర ఇట్లా కొంచెం మలిసి కుట్టడం ఒకటి. ఈ టక్స్ కూడా 1/2 ఇంచ్ వేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది భుజం పైన. ఈ 3 టిప్స్ అయితే ఇవాళనైతే చెప్పిన. ఇట్నే టిప్స్ కొంచెం చిన్నయే నాకు తెలిసినవి అయితే చెప్తా. మీకు కొంచెం కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే రేపైతే కటింగ్ లైవ్ పెడదామని అయితే అనుకుంటాను. నచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి. కావాలి అన్న వాళ్ళైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.